చూడండి ఎంతో హెల్తీగా ఉండే జొన్న పూరీలండి ఇవి. గోధుమ పిండి ఒక గ్లాస్ అయితే జొన్న పిండిని మనం ఒక పావు గ్లాస్ వేసుకుని కలుపుకున్న పిండితోటి ఇలాగా జొన్న పిండి పూరీలు చేసుకుంటే ఎంత బాగుంటాయనండి. ఈ వర్షాకాలంలో చక్కటి జొన్న పిండి పూరీలు, అలాగే ఆలు కుర్మా కర్రీ ఇలా తయారు చేసుకున్న జొన్న పూరీల్లోకి ఆలు కుర్మా కర్రీ ఎంత బాగుంటుందోనండి. అది కూడా మనం చక్కగా ఇలాగా వర్షాలు పడుతున్నప్పుడు ఇలా వేడివేడిగా పూరీలు తయారు చేసుకుని, ఇదిగోండి చూపించాను కదా మీకు, చక్కగా బంగాళదుంపలు ఉడకబెట్టుకుని ఉల్లిపాయలు వేసుకుని దానిలో గరం మసాలా, ఉప్పు, పసుపు, కారం చేర్చేసుకుని ఒక్క విజిల్ పెట్టుకుంటే చక్కటి కర్రీ తయారైపోతుందండి. జొన్న పూరీలు కూడా ఎంత టేస్ట్గా ఉంటాయో నా వీడియోలు చూసే వాళ్ళకి, మీకు రెగ్యులర్గా నా వీడియోలు చూసే వాళ్ళకి తెలుస్తుందండి. వారంలో చక్కగా 5 రోజులు మనం ఒకరోజు వెన్నపూస, ఒకరోజు మీగడ, ఒకరోజు నేతితో తయారు చేసుకుని ఒక్కరోజు మనం ఇలాగా ఆయిల్తో చేసుకున్నా పర్వాలేదండి.